హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మన తెలుగు జాబ్స్ అడ్డా. ఇప్పుడు మనం తెలంగాణలో ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే మనకుందో తెలంగాణ హైకోర్టు వారి నోటిఫికేషన్. తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు మనకు అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి మొత్తం 1673 పోస్టులు ఇప్పుడు మనకు వదిలారనమాట. ఆ 1673 పోస్టులు, అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఏ వేకెన్సీ ఉన్నాయి, అలాగే దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. చూశారు కదా, ఇది అన్నమాట మన తెలంగాణ హైకోర్టు 1673 పోస్టులు. అంటే 8వ తారీఖు ఈరోజు మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వాటికి సంబంధించి ఆ ఉద్యోగులకు సంబంధించి చదువు, అర్హత, అలాగే వయసుకు సంబంధించి, అలాగే ఏ కేటగిరీలో ఏ వేకెన్సీ ఉన్నాయి, అలాగే వాటి అప్లికేషన్ గల ఫీజు, అలాగే ఇంపార్టెంట్ డేట్స్. అంటే ఈరోజు ఏదైతే మనకి ఈరోజు డేట్ ఇచ్చారు కదా, 8వ తారీఖు 1వ నెల 2025, ఈరోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చివరి డేట్ అంటే ఏదైతే ఉందో 31, అదే అనమాట చివరి అప్లికేషన్. ఆ రోజు 31 వరకు ఉంటుంది అనమాట. అలాగే వయసు విషయానికి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఎక్కువ ఏజ్ 34 కంటే ఒక 5, 39, 40 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ మరియు 12th, అలాగే డిగ్రీ. వీటికి సంబంధించి వివిధ హైకోర్టులో జాబ్స్ అన్నమాట. ఇప్పుడు పోస్టుల వారీగా ఖాళీలు మరియు వాటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కోర్ట్ మాస్టర్ మరియు పర్సనల్ సెక్రటరీ, కంప్యూటర్ ఆపరేటర్ 11, అలాగే అసిస్టెంట్ 42, ఎగ్జామినర్ 24, టైపిస్ట్ 12, కాపీస్ట్ 16, సిస్టమ్ అనాలిసిస్ట్ 20, ఆఫీస్ సబార్డినేట్ 75. ఇప్పుడు ఏదైతే ఇచ్చారో ఈ డిపార్ట్మెంట్ వైజ్, ఆ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని కేటగిరీ వైజ్ ఖాళీలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 45, టైపిస్ట్ 66, కాపీస్ట్ 74, జూనియర్ అసిస్టెంట్ 340, ఫీల్డ్ అసిస్టెంట్ 66, ఎగ్జామినర్ 51, రికార్డ్ అసిస్టెంట్ 52, ప్రాసెస్ సర్వర్ 130, ఆఫీస్ సబార్డినేట్ 479. ఇప్పుడు మొత్తం ఇవి విభాగాల వారీగా మొత్తం 1673 పోస్టులు. ఈ 1673 కలిపి కేటగిరీ వైజ్ ఇప్పుడు మనం చూసుకున్నాం. ముందుగా మనం కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇదే అనమాట కోర్ట్ మాస్టర్ పర్సనల్ సెక్రటరీ. హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్ట్రార్. కేటగిరీ వైజ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఓసీకి సంబంధించి 3, అలాగే ఈడబ్ల్యూకి సంబంధించి 1, బీసీఏకి సంబంధించి 1, బీసీబీకి సంబంధించి 1, బీసీఈకి సంబంధించి 1, ఎస్సీకి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి 4, మొత్తం 12 అన్నమాట. చూశారు కదా, ఇదే అన్నమాట. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ మరియు ఆర్ట్స్, కామర్స్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఇండియా ఎస్టాబ్లిషన్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్డర్ సెంటర్ ఆఫ్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ సచ్ క్వాలిఫికేషన్. వీటికి సంబంధించి
ఓన్లీ గ్రాడ్యుయేట్ డిగ్రీ తర్వాత ఆపై ఏమైనా చేసింటే వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు. ఇందాక చెప్పుకున్నాం కదా. ఏజ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అనమాట. సో 34 నుంచి ఒక 5 సంవత్సరాలు పొడిగిస్తారనమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్స్, అది ఏ విధంగా సెలక్షన్ చేస్తారో ఇప్పుడు చూడండి. ది సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ evaluated by skill test and shorted hand. English 180 వర్డ్స్ పర్ మినిట్, 2.5 minutes డ్యూరేషన్లో, అలాగే 150 వర్డ్స్ పర్ మినిట్, 3 minutesలో ఒక స్క్రిప్ట్ ఇస్తారనమాట, అది రాయాలన్నమాట. సరేనా. 40 నుండి 45 నిమిషాల వరకు ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకు 90 మార్కులు కలిపి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్స్ గురించి పూర్తి వివరాలు. కేటగిరీ వైజ్ మనం మాట్లాడుకుంటే ఓసీకి 1, బీసీఏకి 2, బీసీబీకి 1, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీకి 3, అలాగే ఎస్టీకి 1 అనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్. ఓసీకి 11, ఈడబ్ల్యూఎస్ 5, హైరింగ్ ఇంపేర్డ్ 1, లోకోమోటర్ డిజేబుల్ 1, ఎక్స్ సర్వీస్ పర్సన్ 2, బీసీఏ 2, బీసీబీ 4, బీసీసీ 1, బీసీడీ 3, బీసీఈ 2, అలాగే వచ్చేసి ఎస్సీకి 7, ఎస్టీకి 3, సో మొత్తం 42. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినర్. మొత్తం 24. అందులో కేటగిరీ వైజ్ ఓసీ 9, ఈడబ్ల్యూఎస్ 2, హైరింగ్ ఇంపైర్డ్ 1, ఎక్స్ సర్వీస్ పర్సన్ 1, బీసీఏ 2, బీసీబీ 2, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 3, అలాగే ఎస్టీ 2, మొత్తం 24 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్. టైపిస్ట్లో మొత్తం 12. ఓసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 2, బీసీబీ 1, బీసీఈ 1, ఎస్సీకి 2. నెక్స్ట్ వచ్చేసి కాపీస్ట్. ఓసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, లోకోమోటర్ డిజేబుల్డ్ 1, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 1, మొత్తం 16 అనమాట కాపీస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అనాలసిస్. సిస్టమ్ అనాలిసిస్లో మొత్తం 20. అందులో ఓసీ 8, ఈడబ్ల్యూఎస్ 3, లోకోమోటర్ డిజేబుల్డ్ 1, బీసీఏ 1, బీసీబీ 2, బీసీడీ 1, ఎస్సీ 3, అలాగే ఎస్టీ 1. అలాగే వచ్చేసి
ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీ వైజ్ ఖాళీలు. Vacancy position. The detailed district unit wise vacancy position as an excerpt of the notification. డిస్టిక్ వైజ్ ఇచ్చారు కదా, సో ఇప్పుడు ఇదిగో చూడండి. డిస్టిక్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఆఫీస్ సబార్డినేట్. ఓసీకి ఆదిలాబాద్ డిస్టిక్లో ఓసీకి 4, ఈడబ్ల్యూఎస్ 2, అలాగే వచ్చేసి ఓసీ బ్లైండ్నెస్లో చాలా తక్కువ ఉండాలన్నమాట, అది కూడా 1, బీసీసీ 1, బీసీడీ 1, ఎస్సీకి 1, టోటల్ 10. ఆదిలాబాద్ డిస్టిక్లో టోటల్ 10. భద్రాద్రి కొత్తగూడెం మొత్తం 4, ఈడబ్ల్యూఎస్ 2, ఓసీ 1, బీసీ 1. సిబిఐ హైదరాబాద్ ఈడబ్ల్యూఎస్ 2, ఓసీ 1, మొత్తం ఓసీ 2, బీసీ 1, బీసీఈ 1, ఎస్టీ 1. సిటీ సివిల్ కోడ్ ఓసీ 2, ఈడబ్ల్యూఎస్ 13, ఓసీకి వచ్చేసి మొత్తం 5, అలాగే బీసీబీ 1, బీసీడీ 2, ఎస్టీ 3. సిటీ స్మాల్ కోట్ ఓసీ 4, ఈడబ్ల్యూఎస్ 3, ఓసీకి వచ్చేసి 2, అలాగే బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్టీ 2, టోటల్ 17. హనుమకొండ డిస్టిక్ ఓసీ 3, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, మొత్తం 12. జగిత్తల ఈడబ్ల్యూఎస్ 1, ఓసీ 1, బీసీ 1, టోటల్ 3. జంగం ఓసీ 2, ఈడబ్ల్యూఎస్ 2, ఓసీ 1, బీసీఏ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, టోటల్ 11. జయశంకర భూపాలపల్లి ఓసీ 1, బీసీ 1. జోగులాంబ గద్వాల్ ఓసీ 1. కామారెడ్డి ఓసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఓసీ 1, బీసీఏ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్టీ 1. కరీంనగర్ ఓసీ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓసీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1. ఖమ్మం డిస్టిక్ మొత్తం 27, ఓసీ 10, ఈడబ్ల్యూఎస్ 3, ఓసీ 2, బీసీ 2, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 2, టోటల్ 27. నెక్స్ట్ వచ్చేసి కొమరం భీం డిస్టిక్ ఓసీ 3, 4, మొత్తం ఓసీ 4, బీసీఏ 1, బీసీసీ 1, ఎస్సీ 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి మహమ్మదాబాద్
మొత్తం 7 వేకెన్సీ. ఓసీ 1, ఈడబ్ల్యూఎస్ 2, అలాగే ఓసీ 1, బీసీ 1, బీసీడీ 1, ఎస్సీ 1. మహబూబ్ నగర్ 4, ఈడబ్ల్యూఎస్ 1, ఓసీ 1, బ్లైండ్నెస్ ఎక్కువ, అలాగే హెయిరింగ్ ఎక్కువ, బీసీబీ 1. మంచిర్యాల వచ్చేసి మొత్తం 25. ఓసీ 7, ఈడబ్ల్యూఎస్ 4, ఓసీ బ్లైండ్నెస్ 1, ఓసీ హెయిరింగ్ 1, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 3, ఎస్టీ 2, మొత్తం 25. అలాగే మెదక్ డిస్టిక్లో వచ్చేసి మొత్తం 12. ఓసీ 2, ఈడబ్ల్యూఎస్ 2, ఓసీలో బ్లైండ్నెస్ చాలా తక్కువ ఉండాలి, అదొకటి. బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, టోటల్ 12. మల్కాజ్గిరి మేడ్చల్ ఓసీ 2, ఈడబ్ల్యూఎస్ 8, ఓసీ 1, ఓసీ ఇంకొకటి, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1. సీజనల్ జడ్జ్ హైదరాబాద్ మొత్తం 39. ఓసీ 6 ప్లస్ ఈడబ్ల్యూఎస్ 14, ఓసీలో బ్లైండ్నెస్ 1, 2, హైరింగ్ ఇంపైర్డ్ 2, ఓసీ లోకోమోటివ్ డిసేబుల్డ్ 1, బీసీఏ 3, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 4, టోటల్ 39. ములుగు డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ 1, ఓసీ 1, బీసీసీ 1. నాగర్ కర్నూలు డిస్టిక్లో మొత్తం 6. ఈడబ్ల్యూఎస్ 3, ఓసీ బ్లైండ్నెస్ లో విజన్ వచ్చేసి 1, బీసీఏ 1, బీసీసీ 1. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ వచ్చేసి అవి సబార్డినేట్ అనమాట. నల్గొండ డిస్టిక్లో ఈ ఓసీ 3, ఈడబ్ల్యూఎస్ 5, ఓసీ బ్లైండ్నెస్ 1, ఓసీ లోకోమోటివ్ 1, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీ 2, ఎస్టీ 1, మొత్తం 15. నారాయణపేట ఓసీ 2 ప్లస్ 1, లో బ్లైండ్నెస్ 3, బీసీ 1, మొత్తం 4. నిర్మల ఓసీ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఓసీ 1, బీసీఏ 1, బీసీసీ 1, బీసీఈ 1, టోటల్ వచ్చేసి 7. నిజామాబాద్ 13, ఓసీ 4, ఈడబ్ల్యూఎస్ 2, ఓసీ 1, బీసీఏ 1, బీసీబీ 1, ఎస్సీ 2, ఎస్టీ 2. పెద్దపల్లి మొత్తం 10. ఓసీ 1, ఈడబ్ల్యూఎస్ 4, ఓసీ 1, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1. రాజన్ సిరిచెల ఓసీ 3, ఈడబ్ల్యూఎస్ 3, ఓసీ 1, ఓసీ హైరింగ్ 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, టోటల్ 13. రంగారెడ్డి ఓసీ 9, ఈడబ్ల్యూఎస్ 15, ఓసీ 2, ఓసీ హైరింగ్ 2, ఓసీ లోకోమోటివ్. ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ గురించి మాట్లాడుకుంటే మొత్తం వచ్చేసి 53. ఓసీ 9, ఈడబ్ల్యూఎస్ 15, ఓసీ బ్లైండ్నెస్ 2, ఓసీ హైరింగ్ 2, అలాగే వచ్చేసి
ఓసీ లోకోమోటర్ 2, బీసీఏ 4, బీసీబీ 3, బీసీసీ 2, బీసీడీ 3, బీసీఈ 5, ఎస్సీ 5, ఎస్టీ 1, మొత్తం 53. సంగారెడ్డి మొత్తం 6, ఈడబ్ల్యూఎస్ 3, ఓసీ లో బ్లైండ్నెస్ 1, బీసీ 1, బీసీఈ 1. సిద్దిపేట మొత్తం 17, ఓసీ 6, ఈడబ్ల్యూఎస్ 3, ఓసీ బ్లో బ్లైండ్నెస్ వచ్చేసి 1, ఓసీ హైరింగ్ 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్టీ 1, టోటల్ 17. సూర్యాపేట మొత్తం 31, ఓసీ 10, ఈడబ్ల్యూఎస్ 4, ఓసీ బ్లైండ్నెస్ లో విజన్ 1, ఓసీ లోకోమోటర్ 1, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 3, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 1, మొత్తం కలిపి 31. వికారాబాద్ మొత్తం 12, ఈడబ్ల్యూఎస్ 5, ఓసీ లో బ్లైండ్నెస్ 1, ఓసీ హియరింగ్ 1, బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ 1, బీసీఈ 1, మొత్తం 12. వనపర్తి మొత్తం 5, ఓసీ 2, ఓసీ 1, బీసీఏ 1, బీసీసీ 1. సబార్డినేట్ చివరికి వచ్చేసి వరంగల్ యాదాద్రి. సో వరంగల్కి సంబంధించి మొత్తం 14 వేకెన్సీస్. 1 ఓసీ, 3 ఓసీ, ఈడబ్ల్యూఎస్ 3, ఓసీ 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, ఎస్సీ 2, ఎస్టీ 1, మొత్తం 14. యాదాద్రి భువనగిరి ఓసీ 6, ఈడబ్ల్యూఎస్ 4, ఓసీ 1, ఓసీ హియరింగ్ 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 2, ఎస్సీ 2, మొత్తం 24. సో చూసారు కదా, ఇదే అన్నమాట మన సబార్డినేటర్ తెలంగాణ హైకోర్టులో సబార్డినేటర్ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ వాటి గురించి మనం మాట్లాడుకుందాం. పోస్టుల విభాగాల వారీగా అలాగే కేటగిరీ వైజ్. సో ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రేపటి వీడియోలో ఈ వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఫైనలీ ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మరీ లెంత్ అయిపోతే చూడరు అనమాట ఎవరును. సో దానివల్ల ఈ వీడియో ఇప్పుడు క్లోజ్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ జ్యుడిషియల్, మినిస్ట్రియల్, సబార్డినేట్ సర్వీసెస్, స్టెనోగ్రాఫీ గ్రేడ్ వీటి గురించి పూర్తిగా డిస్కస్ చేసి రేపు మాట్లాడుకుందాం. సో అంతవరకు మీరు మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.